మామూలుగా లేదు. ఓ సుధాకర్ గారు కంగ్రాచులేషన్స్ అండి, మామూలుగా లేదు. అలాగే డ్రోన్ వర్క్ చేసినటువంటి రాజేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సో చాలా రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్లో కనిపిస్తూ ఉన్నారు మన పోసాని గారు. టైటిల్, బ్యాక్గ్రౌండ్ పోస్టర్ చాలా చాలా బాగుంది. అండ్ ఎప్పుడు చూసినా అదే స్మైల్ ఉంటుంది కాబట్టి, అండ్ మిమ్మల్ని చూస్తే చిన్నపిల్లలు చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది సార్. కాకపోతే చూస్తే వేరే విధంగా వైరల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ వస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వస్తారు. అండ్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతారని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము అందరం కూడా. ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ డేట్తో వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, మా అందరికీ అప్డేట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ పోసాని కృష్ణమురళి గారు ప్లీజ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఆపరేషన్ అరుణారెడ్డి. కదా ఇది ఎక్కలేదన్నా. అలా చెప్పానా. నా జర్నలిస్టులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీటు కేవలం సినిమా ప్రెస్ మీట్. సినిమా పేరు మీకు తెలుసు, ఆపరేషన్ అరుణారెడ్డి. ఇది నిజాయితీ పరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టు హానెస్ట్గా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది కథ. అరుణారెడ్డి అనే క్యారెక్టరు ఈ మేడం హిందూళ చక్రవర్తి మెయిన్ లీడు చేస్తున్నారు. ఇందులో ఒక ఛానల్లో తను కూడా ఒక జర్నలిస్టు. తను ఏం చెప్తారంటే, ఏం చెప్పడానికి వచ్చారంటే, వేరే ఢిల్లీ నుండి నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, నేను ప్రజలకి హెచ్చరించడానికి వచ్చాను. ఏంటంటే, రాజకీయాల్లో ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళ గురించి నేను చెప్తా. ఎవరు రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చారో వాళ్ళ గురించి నేను చెప్తా. అంతేగాని ఒక పార్టీని కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ, పాలిటిక్స్ కానీ నేను విమర్శించటం లేదు. ఎవరు ప్రజాసేవ కోసం వచ్చారు రాజకీయాల్లోకి వాళ్ళ పేర్లు చెప్తారు. ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చారో ఆ మ్యాటరే ప్రజలందరికీ చెప్పారు. ఆ తర్వాత ఈమె ఇన్స్పిరేషన్తో ప్రజలే జాగ్రత్తగా ఉండి సమాజాన్ని మీరు ఎలా మేలు కలుపుకోవాలో, ఎలా అలర్ట్గా ఉండాలో అలా ఆ చివరిగా చెప్పే కథ ఏమి చెప్పింది అరుణారెడ్డి. అంటే సిన్సియర్ అంటే చాలామందికి నచ్చదు కదా. దొంగ అయినా, అంతకంటే దొంగ అయినా, అంతకంటే ఇంకా లోఫర్ అయినా వాళ్ళకి బలగం ఉంటే చాలు, వాళ్ళంతా గొప్పవాళ్ళు. చాలా హానెస్ట్గా మాట్లాడితే, చాలా సిన్సియర్గా మాట్లాడితే, చాలా బోల్డ్గా మాట్లాడితే వాడు దొంగ, వాడు రౌడీ, వాడు సన్నాసి, వాడు సమాజంలో ఉండకూడదు అనేది ఈమె కథ. లాస్ట్లో ఇలాంటి హానెస్ట్ ఉన్న ఒక జర్నలిస్టు ఒక పాలిటిక్స్ వల్ల బజార్ను పడుతుంటే ఒక మంచి ముఖ్యమంత్రి, ఆ క్యారెక్టరు ఎంపీ రఘునందనరావు గారు వేశారు ఆ వేషం. చాలా థ్యాంక్స్ రఘునందన్ అన్న,
మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి, మంచి ముఖ్యమంత్రి, ఇలాంటి అమ్మాయి ఉండాలి, జర్నలిజంలో ఉండాలి అని చెప్పి ఈ అమ్మాయిని హెల్ప్ చేస్తాడు. చివరికి చేసి ఈ అమ్మాయిలో ఎంత మంచితనం ఉంది, ఎంత గొప్ప జర్నలిస్టో చెప్పిన కథ ఇది. ఇంకా ఈ సినిమాకి పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఈ లేటెస్ట్గా ఉన్న రాజకీయాల్లో కానీ మరొకరు కానీ 100% సిన్సియర్ సినిమా. అది నేను కథ, మాటలు, డైరెక్షన్ అని నేనే చేశాను. నేను గర్వంగా చెప్పేది ఏంటంటే ఇందులో ఉన్న స్క్రీన్ ప్లే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుంది. 100% మీకు సినిమా చూస్తే మీకు తెలిసిపోద్ది. సినిమా చూసి ఎండు వరకు మీకు ఏం జరుగుతుందో తెలియదు చివరికి. అలాగే నేను మంచిగా ఈ కథ రాసుకున్నా. ఇది ప్రజలకు బాగా నచ్చుతుంది. ఇది అందరూ చూడొచ్చు. ఈ సినిమా భయం లేకుండా చూడొచ్చు. ఏముందో ఇందులో ఉందేమో ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడొచ్చు, వైసీపీ వాళ్ళు చూడొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చూడొచ్చు, సిపిఎం సిపిఐ చూడొచ్చు, బీజేపీ చూడొచ్చు.